హైదరాబాద్లో ఓ 4 ఏళ్ల బాలుడిపై కుక్కల దాడి. ఫైల్ ఫోటో. ఈ దాడిలో బాలుడు మరణించాడు. 14,88,781 మందికి కుక్క కాట్లు. రాష్ట్రంలో 5 ఏళ్ల బాధితుల సంఖ్య ఇది. వారికి 36,07,989 రేబీస్ వ్యాక్సిన్ డోసులు. ఆర్జీకి ఆరోగ్య శాఖ సమాచారం అంటూ చూస్తాను. సో రేణు దేశాయ్ అదేవిధంగా చాలామంది కుక్కల ప్రేమికులు నిన్న ఏదేదో అరుస్తూ ఉన్నారు జర్నలిస్టుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. అసలు నాకు తెలిసి ఈ కొంతమందికి ఎట్లుంటుందంటే ఒక మానసిక స్థితి బాగా ఉండదు. ఈ రేణు దేశాయ్ లాంటి వాళ్ళకి కానీ, ఆమె ఎవరు ఉన్నారు కదా యాంకర్, ఆమెకు కానీ వీళ్ళకు మానసిక స్థితి సరిగా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈమెను వదిలిపెట్టేసిండు, ఆయన వేరే అమ్మాయిలు తిరుగుతున్నాడు. వీళ్ళకి ఎట్లుంటుందంటే ఆ మానసిక స్థితిలోకి నెట్టివేయబడతారు. అందులో ఏమరుస్తారో అర్థం కాదు. ఆ జర్నలిస్టుల పైన అరుసుడు, మొగాళ్ళ పైన అరుసుడు. మీకు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ మీద తీర్చుకోండి, అంతేగాని ఆ కోపాన్ని జర్నలిస్టుల మీద, మొగాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగా విషయం ఏంటంటే ఈ రేణు దేశాయ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఒక వాళ్ళ ఏరియాలో కుక్కలు ఉండవు, వీధి కుక్కలు అసలే ఉండవు. వాళ్ళు లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు. బయటికి రారు, బయటకు వచ్చినా కార్లలో వెళ్ళిపోతారు, కార్లో వస్తారు. వీధి కుక్కలకు సంబంధించి వీళ్ళకు ఎలాంటి కనీసం వీధి కుక్కలను చూసి ఉండరు. వాళ్ళు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ గల్లీలు ఉంటాయి, కృష్ణానగర్ గల్లీలు కానీ, ఎల్లారెడ్డిగూడ గల్లీలు కానీ, లేకపోతే అటు అనేక రకాల గల్లీలు ఉంటాయి కదా, ఆ గల్లీలలో నివసించండి. ఒంటరిగా మీరు అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. తెలుస్తుంది అప్పుడు ఆ కుక్కల బాధ ఏందని మీకు తెలుస్తుంది. ఈరోజు ఎక్కడో ఏదో జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏంది మీది? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కుక్కలన్నీ సాదుకోండి, అన్నిటి మీరు రెస్క్యూ చేయమని చెప్పండి. ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకోండి, మేము రెస్క్యూ చేస్తాం, ఆ కుక్కలను పట్టించి మా ఇంటికి పంపేయండి అని చెప్పేసి అనండి. అది శాతయిద్దా? ఏమి లేదు, షో ఆఫ్ కావాలి వీళ్ళకి ఏంటంటే మేము కుక్కల ప్రేమికులం, జంతు ప్రేమికులం అని చెప్పేసి ఒక షో ఆఫ్ చేయాలి. చేసి అంత సాయంత్రం పూట కాగానే రెండు అన్నం ప్యాకెట్లు తీసుకుపోయి వాటి పెడితే అయిపోయాయి. అది దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని మేము కుక్కల ప్రేమికులం, మేము జంతు ప్రేమికులం అని చెప్పేసి చెప్పుకునే బతుకులు వీళ్ళయి. సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికైనా. జర్నలిస్టుల మీద అరుస్తూ ఉంది కుక్క లెక్క. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఎంతమంది చిన్న బాబులు ఎంతమంది చనిపోయారు, కనీసం వాళ్ళు చనిపోతే కనీసం అంటే సోయి లేదు. ఈ కుక్కల గురించి మాత్రం ఏడుస్తూ ఉంది. చిన్న బాలులు, చిన్న పాపలు కుక్కల కాటుకు ఎంతమంది బలైనరు అది తెలియదు. ఆ సోయి లేదా? దున్నపోతు లెక్క పెరిగినావు, కుక్క లెక్క ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. బుద్ధి వెరగంగానే సరిపోదు, దున్నపోతు లెక్క తిరిగి బలవంగానే సరిపోదు. ఎంతమంది చిన్న పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతా ఉంటే కనీసం సోయి కూడా లేదు నీకు. ఇదో బతుకు మీ బతుకులా, మీ బతుకులా మేమన్నా? మీరు బెంచ్ కారుల్లో వచ్చి పోడు కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే మీరు ఈ గల్లీలలో నివసించండి. గల్లీలలో అర్ధరాత్రి పూట 11 తర్వాత తిరగటి తెలుస్తుంది మీకు ఏందనేది. అది మనకు అవసరం లేదు. ఏది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఫ్రీ డబ్బులు ఉన్నాయి కదా, మనం ఎంజాయ్ చేద్దాం కదా, ఆయన పంపిస్తారు కదా డబ్బులు, బ్లాక్మెయిల్ చేయగానే పంపిస్తారు కదా అని అనుకోవాలి, అంతే కదా. ఇంత సోయి కూడా లేదు. ఆ కుక్క కాట్లు నీ బిడ్డకో, నీ కొడుకుకో, నీ అకిరానందం ఉన్నాడు కదా, నీ బిడ్డ ఉన్నది కదా, వాళ్ళని కలిస్తే ఆ బాధ ఏందని నీకు తెలుస్తుంది. వాళ్ళని కలిస్తే ఒక్కసారి కుక్క కాటు కనుక జరిగితే జీవిత కాలం ఉంటుంది ఆ యొక్క బాధ. అది తెలుసా నీకు? కనీసం ఆ సోయి ఉందా? దున్నపోతు లెక్క వెరినవు, ఆ సోయి ఉందా నీకేమన్నా? ఏం మనుషులు నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు అయిపోయారు, వేరే అయితే తాట తీసుకోలేం. చూడు 14 లక్షల కేసులు కుక్క కాట్లు, 14 లక్షల మంది జీవిత కాలం బాధపడాలి ఈ కుక్క కాట్ల వల్ల. అది తెలుసా? సోయి ఉందా నీకేమన్నా? చూడండి ఇంకా ఎంత దారుణంగా ఉందో. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో 14,88,781 మంది కుక్క కాటు గురారు ఓన్లీ 5 ఏళ్లలో. వారికి 36 లక్షల రేబిన్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధ్యక్షుడు రాజేంద్ర సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో 2020 నుంచి 25 మధ్య 14 లక్షల మంది కుక్క కాటు గురైనట్లు తెలిపింది. మరోవైపు 2020 జూలై నుంచి 25 వరకు 21,466 మంది పాము కాటు గురయ్యారని,
వారికి 53,492 మంది పాము మందు డోసులు ఇచ్చామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సమాచారాన్ని మంగళవారం మీడియాకు ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ పల్లె నుంచి పట్టణం వరకు కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇవి అధికారికంగా నమోదైన లెక్కలని ప్రైవేట్లో వేయించుకునే వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. సో ఇంత మంది 14 లక్షల మంది కుక్కల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆమె రోడ్ల ప్రమాదాల గురించి వేరే వాటి గురించి మాట్లాడుతూ ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఓపెన్గా చెప్పు, ఒక ఫామ్ కట్టు. ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, మీ మాజీ భర్త దగ్గర వీళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఆస్తుల డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి ఏపీలో ల్యాండ్ తీసుకో, ఒక 100 ఎకరాలు 200 ఎకరాల ల్యాండ్ తీసుకొని పెద్ద డాగ్ షెడ్లు కడితే ఇక్కడ నుంచి మొత్తం పంపిస్తాం, దాన్ని నువ్వే తీసుకో, ఆ బాధ్యత తీసుకో. అయితే కదా నువ్వు అడుగు, ఓపెన్గా పవన్ కళ్యాణ్ అడుగు, 100 ఎకరాల ల్యాండ్ కావాలి నాకు అని చెప్పి ఓపెన్గా అడుగు. ఇయ్యడా? ఎందుకు ఇయ్యాడు? బరాబర్ ఇస్తాడు కదా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఎందుకు వల్లమాలిన ఆ ఏడుపులు? ఎందుకు వల్లమాలిన ఆవేశం? ఎందుకు గీ ముచ్చట్లు పనిచేయాలి? తెలంగాణ నడవవు, అర్థమైందా? దున్నపోతు లెక్క విరగంగానే సరిపోదు, కొంచెం సోయి ఉండాలి. చిన్న బాబులు పాపలు కుక్క కాట్లకు గల్లీలల్లా బయటికి పోయి ఆడుకున్నా అంటే కుక్క కాట్లకు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సోయి లేదా నీకు? ఆ కనబడతలేదా పిల్లలు? నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మాజీ భర్త పవన్ కళ్యాణ్ అడుగు, ఓపెన్గా స్టేట్మెంట్ ఇయ్యి, 100 ఎకరాలు నాకు కేటాయించు అని చెప్పేసి అను. ఎక్కడో ఒక దగ్గర ఆడికి పోయి నీ ఎన్జిఓ ద్వారా పెద్ద డాగ్ షెడ్ కట్టి ఈ తెలంగాణలో ఉన్న కుక్కలను తీసుకుపోయి అక్కడ పెట్టు. అది చేత కాదు మనకి. మాట్లాడాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, జంతు ప్రేమికులు అనుకోవాలి, ఆ ముద్ర వేసుకోవాలి. ఇదే కదా నీ బతుకులు ఇంత దారుణంగా కనబడతా ఉంటాయి. దీనికి మాత్రం కనీసం మానవత్వం ఉండదు. కుక్కలకి ఏమైనా అయితే మాత్రం మానవత్వం బయటకు వస్తుంది.